ఒడిశా రాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ జరిగే నబకలేబరము అనే మహారహస్య క్రతువు భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. కొత్త విగ్రహాల తయారీ కోసం పవిత్ర నిమ్మ చెట్లను అన్వేషించే యాత్రను బణజాగ యాత్ర అంటారు. దేవుని సంకేతాలున్న చెట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. శంఖ, చక్ర, గద, పద్మ గుర్తులతో కనిపించే చెట్టు దైవ ఆజ్ఞగా భావిస్తారు. పూజల మధ్య ఆ చెట్టును పవిత్రంగా ఆరాధిస్తారు. ముహూర్త సమయాన యజ్ఞాలు చేసి మంత్రోచ్చారణల మధ్య పవిత్ర దారు చెట్టును నరుకుతారు. విశ్వకర్మ వంశ శిల్పులు దైవ నియమాలతో జగన్నాథ, బాలభద్ర, సుభద్ర దేవతల కొత్త విగ్రహాలను చెక్కుతారు. ఇది అనసారఘర నబకలేబరంలో అత్యంత రహస్య ఘట్టం జరిగే స్థలం. పాత విగ్రహాలలోని పవిత్ర బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లో ప్రతిష్ఠిస్తారు. ఈ రహస్యాన్ని కొద్దిమంది పూజారులు మాత్రమే దర్శిస్తారు. పాత విగ్రహాలను కొయిలి వైకుంఠంలో పవిత్ర సమాధి చేస్తారు. ఇది దేవుని దేహ విసర్జనగా భావిస్తారు. ఇలా నబకలేబర మహోత్సవం అనంతరం జగన్నాథస్వామి రథయాత్రలో భక్తులకు కటాక్షిస్తాడు. శరీరం మారినా ఆ దైవతత్వం శాశ్వతమే. కొత్త దేహంతో జగన్నాథస్వామి దర్శనం భక్తులకు నవయౌవన ఆనందాన్ని అందిస్తుంది.